కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు మైనింగ్ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం కోసం ప్రభుత్వం 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మిస్తుందన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో నూతనంగా నిర్మించే గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేశారు మంత్రి వివేక్. భవన నిర్మాణానికి సుమారు 19 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. గ్రంథాలయ భవన నిర్మాణం త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు మంత్రి. ఆల్రెడీ